నాంపల్లి కోర్టు వద్ద మా ప్రతినిధి గోపి ఉన్నారు. కొద్దిసేపటి క్రితం గాంధీ హాస్పిటల్లో అల్లు అర్జున్కు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. ఇప్పుడు ప్రజెంట్ నాంపల్లి కోర్టుకు తీసుకొస్తూ ఉన్నారు. గోపి, అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి? గోపి, ఆల్రెడీ నాంపల్లి కోర్టుకి అల్లు అర్జున్ను తరలించారు. ఒక 14 రోజుల రిమాండ్ను పోలీసులు కోరబోతూ ఉన్నారు. అయితే మరి కాసేపట్లో ఇట్స్ 3:15 మరొక 45 నిమిషాల్లో హైకోర్టులో క్వాష్ పిటిషన్ విచారణకు రాబోతోంది. మరి బెయిల్ ఇస్తారా లేకపోతే రిమాండ్కి తరలిస్తారా అన్నది ఇక్కడ ఉన్న సస్పెన్స్. గోపి, చికెన్ కేసు అల్లు అర్జున్ ప్లాన్ చేసుకొని తీసుకెళ్లారు. అక్కడ వైట్ పర్సెంట్ ఏదైతే నాంపల్లి కోర్టు కొద్దిసేపు తీసుకెళ్ళడం జరిగింది. ముందస్తు న్యాయవాది కూడా అక్కడ ఏదైతే బెడ్ షీట్స్ ఏమి ఏర్పాటు చేయడం జరిగింది. ముందస్తు పిటిషన్ హైకోర్టుతో పాటు నాంపల్లి కోర్టు కూడా న్యాయవాది విచారణ చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు దీనికి సంబంధించి సందేహంలో ఏదైతే సత్యం మాట్లాడినా ఏదైతే వెనుక ఏదైతే చనిపోయినా సంబంధించి కేసు నెంబర్ తీసుకోవాలి కాబట్టి అల్లు అర్జున్ జరిగింది. ఇక్కడ భారీగా పోలీసులు బందోబస్తులు ఏర్పాటు చేసిన చూస్తే ఇక్కడ భారీగా బందోబస్తు పోలీసు వాళ్ళు ఏర్పాటు చేశారు. బండి ఫ్యాన్స్ కూడా ఇక్కడ బాగా చేరుకున్నారు. ఏదైతే బండి అరెస్ట్ చేయక కరెక్ట్ కాదని కూడా వాళ్ళు ఆ నినాదాలు దేశం బండి ఫ్యాన్స్ చేసుకోవడం జరిగింది. ఏదేమైనా అల్లు అర్జున్ సంబంధించి ఏదైతే అరెస్ట్ సీక్రెట్ అరెస్ట్ చేయడం జరిగింది. ముందస్తు ఏదైతే ఇన్ఫర్మేషన్ లేకుండా అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. అవి ఏదైతే 11 గంటల 5 నిమిషాలకి ఆయన కాలు రావడం, 12 గంటలకు ఆయన బెదిరించింది అల్లు అర్జున్ మాట్లాడడం ఆయన అరెస్ట్ చేయడం చూస్తున్నాం. 1 గంటల చికెన్ పోలీస్ స్టేషన్ లో ఆయన క్లియర్ విషయాలు చేశారు. తర్వాత వైద్య పరీక్షల కోసం జాయిన్ చేసుకుని తీసుకెళ్ళడం జరిగింది. దాని తర్వాత ఏదైతే మన నాంపల్లి కోర్టు పైన హాజరుపరచడం జరిగింది. పక్క మాత్రం చూస్తే ఇప్పుడు కోర్టు దగ్గర ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతం అల్లు అర్జున్ లోపల ఏదైతే కోర్టు చర్చలు అయితే పెట్టారు. దీనికి సంబంధించి న్యాయవాది ఏం పిటిషన్ వస్తుంది, దానిపైన ఏం ఆలోచన వస్తుందో తెలుసుకోవచ్చు. అసలు దీనికి సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు కారణం ఏంటి, అసలు వెనకాల రాజకీయ కోణం ఉందా, అసలు జరిగిన 1 వీక్ అయితే కూడా ఎందుకు దీనికి ముందు తీసుకొస్తున్నారు దానిపైన కొంచెం తెలియాల్సింది. ఇప్పటికే ఏదైతే ముందస్తు బెయిల్ కోసం అల్లు అర్జున్ న్యాయవాది కూడా ఆ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు వేసినట్టు కూడా తెలుస్తుంది. మరి కొద్దిసేపట్లో బెయిల్ మంజూరు అవుతుందా లేదంటే కస్టడీకి తీసుకునే అవకాశం అయితే ఉంది. ఈ తర్వాత హైదరాబాద్ లో దీనికి సంబంధించి కస్టడీ తీసుకునే అవకాశం ఉంటే మాత్రం కంటిన్యూ చేయాలి. సంగారెడ్డి కంటిన్యూ తీసుకువెళ్తాం కూడా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే బండి అభిమానులు మాత్రం ఇక్కడ చేరుకున్నారు. ఇటు మెగా అభిమానులు బండి అభిమానులు ఇక్కడ చేరుకోవడం జరిగింది. మరోవైపు సంధ్యా థియేటర్ వాళ్ళని కూడా అరెస్ట్ చేసి వైనవైతే కనపడుతుంది. ఇప్పటికే చిరంజీవి కూడా ఏదైతే అల్లు అర్జున్ చేరుకున్నారు. దీనికి సంబంధించి రాజకీయ నాయకులు కూడా సినీ రైట్ గోపి, అది అక్కడ ఉన్న పరిస్థితి. ఇప్పటికే కొద్దిసేపటి క్రితం అక్కడికి అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లారు. ఇప్పుడు ఒకటే సస్పెన్స్, అల్లు అర్జున్కి బెయిలా జైలా అని చెప్పేసి. అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు వాదిస్తూ ఉన్నారు, ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ మేము ఇచ్చాము కాబట్టి, అంటే ఏదైనా హీరో అంటే సంధ్యా థియేటర్ అనేది ఒక సెంటిమెంట్ కాబట్టి ఎన్ని మల్టీప్లెక్స్లు ఉన్నా, ఎన్ని మాల్స్ ఉన్నా కూడా, ఎన్ని పెద్ద పెద్ద తెరలు ఉన్నా కూడా అక్కడికి వస్తూ ఉంటారు సంధ్యా థియేటర్ దగ్గరికి. అక్కడికి వచ్చి రావడం సెంటిమెంటు, అక్కడికి వచ్చి హీరో సినిమా చూడడం, అంటే చాలా మూవీస్ అక్కడ హిట్ అయ్యాయి కాబట్టి అది సహజం. కాబట్టి మేము ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, ఎందుకు మమ్మల్ని బాధ్యులను చేయాలి, మాకు బాధ్యత అంటే దానికి రెస్పాన్సిబిలిటీ మాది కాదు అంటూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. అల్లు అర్జున్ నివాసం దగ్గర నుంచి ఎక్స్క్లూజివ్గా చిరంజీవి సతీమణి సురేఖతో పాటు చిరంజీవి దంపతులు అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక బాక్స్లో, పై బాక్స్లో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత పోలీస్ స్టేషన్కు తరలించే క్రమంలో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి ధైర్యం చెప్తున్న విజువల్స్ కూడా మనం చూడొచ్చు. సో మెగా ఫ్యామిలీ అంతా ఒకటయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే అల్లు నివాసానికి చిరంజీవి దంపతులు చేరుకున్నారు, అలాగే మెగా బ్రదర్ నాగబాబు కూడా చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ అయితే ఇప్పటికీ దీని మీద స్పందించలేదు, మరి కాసేపట్లో స్పందిస్తారు అన్నట్టుగా మనకున్న సమాచారం. అండ్ సినీ ప్రముఖులు చాలామంది ఈ అరెస్ట్ను ఖండిస్తూ ఉన్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే రోజా ఖండించారు, అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్దిసేపటి క్రితం
అల్లు అర్జున్ను అరెస్ట్ చేసిన తీరును క్వశ్చన్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో జైలా బెయిలా అనే ఒక సస్పెన్స్ కొనసాగుతోంది. మరో అరగంటలో హైకోర్టులో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ మీద క్వాష్ పిటిషన్ వేశారు. సో అది 4 గంటలకు విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. సో ఇందులో నా జోక్యం ఏమీ లేదు అంటూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత చాలా ఊహాగానాలు వచ్చాయి.